Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను కూర్గ్కి అయితే వచ్చాను ఫ్యామిలీ ట్రిప్తో. సో ఆల్మోస్ట్ నేను 2 to 2.5 days అయితే కూర్గ్లో స్టే చేయబోతున్నాను. సో కూర్గ్లో మడికేరికి అయితే వచ్చాను నేను. మడికేరిలో మనము చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ బెస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ టు అప్ టు మార్చ్ ఏప్రిల్ వరకు అయితే బెస్ట్ టైం మనకి కూర్గ్ విజిట్ చేసేకి. సో ప్రజెంట్ నేను వచ్చేసి కూర్గ్లో హోమ్ స్టే అయితే తీసుకున్నామండి. సో ఇక్కడ నేను చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి మేము తీసుకున్న రిసార్ట్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇది వచ్చేసి చిన్న ఒక మినీ రిసార్ట్. సో ఈ రిసార్ట్లో అయితే మేము 2 rooms అయితే తీసుకున్నాము. సో ఫ్రెండ్స్ రిసార్ట్ అయితే నేను లొకేషన్ అండ్ ఇది ఏ రిసార్ట్, దీని పేరేంటి, ఎక్కడ వస్తుంది మనకి లొకేషన్, సో ఇవన్నీ కలిపి నేను ఈ లొకేషన్ గురించి అయితే సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈరోజు ఏంటంటే మనకి మడికేరిలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి తలకావేరి. కావేరి నది జన్మస్థలం అంటారు. సో ఆ ప్లేస్ని అయితే ఫస్ట్ నేను కవర్ చేయబోతున్నాను. మనకి ఇది తలకావేరి అనేది ఇప్పుడు మేము ప్రెసెంట్ ఉన్న ప్లేస్ నుంచి మడికేరి అనేది ఒక సైడ్ అయితే తలకావేరి ఇంకో సైడ్ అండి. సో 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో అయితే ఉంటుంది. సో ఈ స్టే వచ్చేసి మేము తీసుకునేది కరెక్ట్గా మిడిల్లో ఉంది. సో తలకావేరి ఇక్కడ నుంచి మాకి 40 kilometers ఉంది. సో 40 kilometers ఆల్మోస్ట్ 1.5 hours అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఘాట్ సెక్షన్, కొంచెము రోడ్స్ అండ్ చాలా నిదానంగా వెళ్ళాలి రోడ్స్లో మనము. సో నేను తలకావేరికి ఇప్పుడు 10 అవుతుంది టైము. సో ఇంకో 10 to 15 minutesలో అయితే మేము తలకావేరికి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో అక్కడ నుంచి ఒక 1.5 hours తీసుకున్నాం. మాకు 11:30 to 11:45 అవుతుంది తలకావేరికి వెళ్ళి అక్కడ ప్లేస్ చూసుకొని. సో అక్కడి నుంచి అయితే మనము మడికేరికి వస్తాము. సో మడికేరిలో నేను ఆల్మోస్ట్ ఈరోజు 2 places అయితే అనుకున్నాను కవర్ చేయాలి అని చెప్పి. సో ఏ ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను అండ్ ఈరోజు ప్లేసెస్ అన్ని Day 1 వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్. ఫస్ట్ మనం అయితే తలకావేరికి వెళ్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ డెస్టినేషన్ తలకావేరి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి తలకావేరి ఎంట్రన్స్. సో మాకైతే 40 kilometersకి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది. రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. చాలా జాగ్రత్తగా లాగా రోడ్స్ మాత్రము. 1.5 hours 40 kilometers అయితే పడుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ పార్కింగ్ అని చెప్పి చాలా మటుకు టోకన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒకరికి వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు అయితే చెప్తున్నారు. 100, 50 అంత 30 అంత అంటే టికెట్ వచ్చేసి 30 rupees ప్రైస్. కానీ వీళ్ళు జనాల్ని బట్టి అండ్ కార్ని బట్టి మీరు పెద్ద కార్ అయితే ఒక రేటు, చిన్న కార్ అయితే ఒక రేటు అని చెప్తున్నారు. సో మేమైతే బార్గెన్ చేసి 30 rupees తీసుకున్నాం టికెట్ అయితే మాకు టోకన్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి దీన్ని ఏంటంటే తలకావేరి అంటారు. ఏంటంటే కావేరి నది పుట్టిన జన్మస్థలం అంటారు. సో మనం ఇక్కడైతే మనము లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి నేను నది అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నడిచే వాళ్ళకైతే స్టెప్స్ అయితే ఉన్నాయి, నీట్గా నడుచుకొని అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి సైడ్లో చూస్తే మార్బుల్ వేసారు. సో మార్బుల్లో కూడా మనకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పక్క ఎండ్ ఉంది కాబట్టి మార్బుల్లో నడుచుకుంటూ వెళ్ళడం చాలా సేఫ్. ఇక్కడ తలకావేరిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు మీకు ఏదన్నా సేవ కావాలంటే ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి, సేవా కౌంటర్ అని చెప్పి. మీరు ఇక్కడ టోకెన్ తీసుకొని అయితే ఏ సేవ కావాలో ఆ సేవా టోకన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ రేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ స్టెప్స్ ఎక్కి స్ట్రైట్గా వచ్చారంటే తలకావేరి పక్కనే కనబడుతుంది మీకు. ఏదన్నా టోకన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే తలకావేరి నది. ఇక్కడ మీకు ఈ నదిలో చూస్తే చిన్న టెంపుల్ కనబడుతుంది. జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. చిన్న టెంపుల్, అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనము పైకి వెళ్ళిపోదాము. స్టెప్స్ అయితే ఇది ఎక్కేసి మీరు ఇక్కడికి వస్తే ఒక చిన్న క్లాక్ రూమ్ అయితే కనబడుతుంది. ముందు చెప్పినట్టు మీరు ఏదైనా టోకెన్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. దీని నుంచి అయితే మీరు ఇట్లా పైకి వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కేసి అయితే మనం పైకి వెళ్దాం. ఇప్పుడు కోనేరు పక్కనే స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి. నిదానంగా పైకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ పైకి ఎక్కేసి కింద కోనేరు ఉంది కదా, కోనేరు కనబడుతుంది. సో కోనేరు పైకి వచ్చారంటే మీకు ఇక్కడ 2 temples కనబడుతుంది. మహాగణపతి వినాయక టెంపుల్ అండ్ శివుని టెంపుల్ అయితే కనబడుతుంది. మీరు దర్శనం చేసుకొని కిందికి అయితే వచ్చేయండి.
ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతాం మనము కోనేరు దగ్గరికి. ఈ రెండు అయితే టెంపుల్స్. ఇదైతే కోనేరులోకి అయితే దిగేసి మనం కిందకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అశ్వత్థనారాయణ చెట్టు అంట. సో ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మనకి. సో మనకి అవతల నుంచి అయితే ఎంట్రన్స్, అక్కడ దిగేసి మనము ఇక్కడ చూస్తున్నారు కదా. సో అవతల నుంచి అయితే ఎంట్రన్స్ దిగేసి ఇలా అయితే పైకి వచ్చేయాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఇంకా తలకావేరి అయితే ఇదే మనకి. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మడికేరికి వెళ్తున్నాము. సో మడికేరికి వెళ్ళాక నేను ఏ ప్లేసెస్ అనేది నెక్స్ట్ ఇప్పుడు కవర్ చేస్తాను. సో ఇది వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. సో డే 1, డే 2 అండ్ డే 3 వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే మనం మడికేరికి వెళ్ళి నెక్స్ట్ ప్లేస్ ఏంటి అనేది అక్కడ చూద్దాము. స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్ తలకావేరి అయిపోయాక మేము వచ్చేసి రాజాస్థామ్ అని చెప్పి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మడికేరిలో సెంటర్లో ఉంటుంది. మడికేరి సెంటర్ నుంచి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. పర్ పర్సన్ టికెట్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని రావాలి. అండ్ ఇక్కడ మీరు ముందర చూస్తున్నారు. సో ఇది వచ్చేసి రాజాస్థామ్ అంటే ఇది నాది సమాధి అండి వాళ్ళది. ఇదొకటి అండ్ ఇదొకటి రాజులది సమాధి కట్టారు. సో మీకు ఇక్కడ వస్తే ఈ సమాధులు అయితే చూడొచ్చు వాళ్ళది, పూర్వకాలంలో రాజుల వాళ్ళ సమాధులు. అండ్ మీకు ఇక్కడ గ్రీనరీ చూస్తున్నారు కదా, చాలా ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఫోటోషూట్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి మడికేరిలో. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న గ్రీనరీ చాలా బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ రాజస్థాన్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్లో నేను చూపిస్తా చూడండి. మొత్తము మంచి గ్రీనరీ అయితే ఉంటుంది మీకు ఇక్కడ ఫోటోషూట్కి. సో మీరు ఫ్రెండ్స్తో వచ్చిన, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన, సో అందరితోనూ మంచిగా గ్రీనరీలో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి మధ్య మధ్యలో కూర్చోడానికి బెంచెస్ అయితే వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఇక్కడ సమాధులు అండ్ ఒక పార్క్ మాత్రం అయితే ఉంటుంది మనకి. అది చూస్తున్నారు కదా, పార్క్ మాత్రం అయితే ఉంటుంది మనకి ఇక్కడ చుట్టూ. జస్ట్ మనము వాకర్స్కి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మధ్యలో కొంచెం వే ఉంది వాక్ చేసుకుంటే. సో వాక్ చేసుకుంటా మనం అక్కడ ఇది ఒకటి సమాధి అండ్ పక్కన ఇంకోటి అయితే ఉంది మనకి. సో ఈ రెండు చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము. అండ్ చిన్నపిల్లలకి ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళకి ప్లే ఏరియా అయితే ఉంది ఇక్కడ. పెద్దవాళ్ళు అయితే ఎవరు ఆడుతున్నారు. సో ప్లే ఏరియా కూడా ఉంది. ఈవినింగ్ టైం కొంచెము స్పెండ్ చేసుకునేకైతే ఈ ప్లేస్ అయితే కొంచెం బాగుంటుంది ఫోటో సెషన్కి. అండ్ ఈవినింగ్ టైం అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి అక్కడ కొంతమంది లోపలికి వెళ్ళి వస్తున్నారు. గ్రీనరీ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. మెయిన్గా మనకి ఇక్కడ కూర్గులో మడికేరిలోకి వస్తే గ్రీనరీ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చండి. ఎందుకంటే ఏ ప్లేస్కి పోయినా కూడా మనకి గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. మనకు మధ్య మధ్యలో ఇక్కడ చూడండి బెంచెస్ వేసారు. బట్ ఇక్కడ పోయేకైతే దారి లేదు. బట్ అంతే, ఇలా మధ్య మధ్యలో ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఈ గ్లాస్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి కూర్చోవాల్సిందే. చూస్తున్నారు కదా, ఇదొక సమాధి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 2 సమాధులు అని చెప్పా కదా. ఇది వచ్చేసి రాజుది అండ్ అది వచ్చేసి రాణిది సమాధి. ఇది వచ్చేసి ఓపెన్లో లేదు, జస్ట్ మనం ఫోటో తీసుకుని అయితే వచ్చేసాము. బయట కొన్ని ఫోటో షూట్స్ అయితే జస్ట్ నా ఫోటోలు తీసుకున్నాను ముందర అంతే. డోర్ అయితే క్లోజ్లో ఉంది, లోపలికి అయితే వెళ్ళాము. మీరు ఇక్కడ బయట అయితే ఫోటోలు తీసుకోవచ్చు. బాగా గ్రీనరీ ఎంత బాగుంది చుట్టుపక్కల ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు అదైతే ఓపెన్లో ఉంది, దాంట్లో అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసి ఇంకో సమాధి, ఇదైతే మనకి ఓపెన్లో ఉంది. లోపలికి వెళ్దాము. లోపల వీడియో అలౌ చేస్తారో లేదో తెలియదు, బట్ వీడియో అయితే తీస్తున్నాను.
ఇక్కడ మన కళ్ళలో స్కల్ప్చర్స్ అయితే రాశారు దీని గురించి ఏంటి అని చెప్పి. వాళ్ళు మీరు ఇంగ్లీష్లో చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఇదేనండి సమాధి. శివుడు. ఇది శివుంది. సో ఇక్కడ రాశారు దీని గురించి. ఇక్కడ ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ ఇంగ్లీష్లో అయితే చదువుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ కన్నడలో అయితే రాశారు. ఇక్కడ లోపలిది శివుంది అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్ ఇది మధ్యలో వచ్చేసి శివుంది టెంపుల్. శివుంది ఉంది లోపల శివుంది. సో అది అయిపోయాక పక్కన అయితే ఇక్కడ ఇది సెంటర్లో అది ఉంది. ఈ పక్క సమాధి అండ్ ఆ పక్క అయితే ఒకటి ఉంది. మధ్యలో అయితే శివుని ఉంది. ఇది ఒక్కటే ఇప్పుడు ఓపెన్లో ఉంది. అది లోపలికి వెళ్ళేది ఇంతకుముందు చూపించారు కదా మీకు వీడియోలో, అదొక్కటే ఓపెన్లో ఉంది. అది అండ్ ఇలా లాస్ట్ అయితే మనకు ఓపెన్లో లేదు, జస్ట్ బయట నుంచి చూడాల్సిందే. సో అంతే. సో ఇది రాజా స్తాంబు.